ఇప్పటికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీసేస్తున్నారు. ఒక విద్యా వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఎంతోమంది మేధావులు చదువుకునే ఇతర దేశాల్లో నెంబర్ 1 పొజిషన్లో సెటిల్ అయిన ఉన్నారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ పరువుని తీసేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న గీతం యూనివర్సిటీని పరువు కాపాడుతున్నారండి వీళ్ళందరూ కూడా. అది నా బాధ. ఇదే గీతం యూనివర్సిటీ వాళ్ళు 54 ఎకరాలకు భూ కబ్జా చేశాడని చెప్పి ఎందుకు పోరాటలేదండి? ఇదే పాయింట్ ఆఫ్లో అక్కడ లక్షల ఫీజులు తీసుకుని ఎందుకు పోట్లట్లా? ఒక మోహన్ బాబు యూనివర్సిటీ ఒకటే దొరికిందా? మిగతా యూనివర్సిటీలు ఎన్ని లక్షల ఫీజులు తీసుకుంటా? మరి వాళ్ళ మీద ఎందుకు పోరాట్లా? అసలు గవర్నమెంట్ మీద ఎందుకు పోరాట్లా? అసలు అటానమస్ డీమ్డ్ యూనివర్సిటీలు మీరు ఎందుకు పెడుతున్నారు? గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉండగా అక్కడ ఎందుకు మీరు పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతలా? మరి అడగాలి కదా. మీరు ఫీజు రింబర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి విద్యార్థులు అంటే ప్రైవేట్ స్కూల్స్లో వేల కోట్ల రూపాయలు వాళ్ళకి దొబ్బెట్టడం ఎందుకు? గవర్నమెంట్ విద్యాసంస్థలు ఎందుకు బాగు చేయట్లేదని అడిగారా? ఫైట్ చేశారా? గొడవలు చేశారా? ధర్నాలు చేశారా? చేయరు కదా. మరి ఎందుకు మీ ఆర్గనైజేషన్స్ ఏం పీకనో? ఎవరి కోసం? అంటే కోచింగ్ సెంటర్ల మీద